హలో ఎవ్రీవన్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చెప్పే ఇంగ్లీష్ గ్రామర్ అనేది కేజీ నుండి పీజీ వరకు ఎక్కడికి పోయినా సేమ్ అదే రూల్ ఉంటుంది, ఆ గ్రామరే ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో పిల్లలు ఉన్నా యూజ్ అవుతుంది, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవుతున్నా యూజ్ అవుతుంది, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఇంటికాడ ఉండి గృహిణులు కూడా ఇంగ్లీష్ రాక పిల్లలకు కూడా చెప్పలేకపోతున్నాను బాధపడే వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఇంగ్లీష్ గ్రామర్తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఆఫ్టర్ దట్ ఈ గ్రామర్ అయిపోయినాక దాన్ని కూడా మనం స్టార్ట్ చేసుకున్నాము. ఫస్ట్ ఏంటంటే ఈ గ్రామర్ అనేది చాలా నీట్ గా ఓన్లీ 24 hours, అంటే నా మొత్తం వీడియోలు కలిసి కూడా నీకు ఒక్క రోజు టైం మాత్రమే స్పెండ్ చేస్తారు. ఎందుకంటే సమయం చాలా విలువైంది, ఆ విలువైన సమయాన్ని అసలే వృధా చేయను. కాబట్టి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా చూడండి, నేను క్వశ్చన్ ట్యాగ్ అనే టాపిక్ చెప్పాను. ఆ క్వశ్చన్ ట్యాగ్ అనే టాపిక్ ఒక్కసారి చూడండి, 12 నిమిషాల్లో క్లియర్ చేశాను. పిన్ టు పిన్ క్లారిటీగా ఇచ్చాను. చూడండి, క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ ప్రొనౌన్ అనే క్లియర్ ఇచ్చాను. ఎందుకంటే అది చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఆ క్వశ్చన్ ట్యాగ్ అనే టాపిక్ లో చెప్పేటప్పుడు మీకు క్లారిటీ చెప్పాను. అసలు క్వశ్చన్ ట్యాగ్ లో స్టేట్మెంట్ అనేది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ అయింది. క్వశ్చన్ ట్యాగ్ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ అయింది చెప్పాను. ఎందుకు అలా అయింది అని కూడా చెప్పాను. ఎందుకంటే స్టేట్మెంట్ మనం బలపరచడమే క్వశ్చన్ ట్యాగ్ అని చెప్పాను. అంటే చూడండి ఒకసారి, యువర్ బ్రదర్ ఈజ్ ఏ టీచర్ అన్నాను. మీ బ్రదర్ టీచర్ కాదా అని కొంతమంది అవునంటే కాదు, కాదంటే అవుననే వాళ్ళు ఉంటారు చూసామా. అవును కాదా ఏంటి, మరి మా బ్రదర్ టీచర్ కాదా ఏంటి అని మనం చెప్తాం చూసామా. అంటే మనం బలపరచాలి అంటే ఈజ్ అంటే ఏ అనాలి. అంటే ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ వస్తాయి. టుమారో దేర్ ఈజ్ ఏ మీటింగ్ ఇన్ అవర్ స్కూల్ అని చెప్తున్నాడు. కమ్ ఎర్లీ అని తొందరగా అన్నాడు. అంటే టుమారో అంటే ఫ్యూచర్ కాబట్టి విల్ కానీ షెల్ కానీ ఉంటాయి అన్నాను. విల్ ఉందా షెల్ ఉందా చూసుకుంటే విల్ ఉన్నది, కానీ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ రావాలి అంటే విల్ బదులు వోంట్ వాడతాం అని చెప్పాను. యు ఆర్ నాట్ గోయింగ్ అవుట్ టుడే అన్నాను. నువ్వు ఈ రోజు బయటికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను. నాట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ పాజిటివ్ రావాలి. పాజిటివ్ కావాలంటే ఆర్ వచ్చి యూ రావాలి. అంటే క్వశ్చన్ ట్యాగ్ అంటే క్వశ్చన్ కదా, ఆర్ యూ అని చెప్పాను. నెక్స్ట్ ఐ ఆమ్ వెరీ లక్కీ అన్నాను. యామ్ వచ్చినప్పుడు ఒకసారి జాగ్రత్త చూసుకోమన్నాను. యామ్ నాట్ అనే పదం ఉండదు, ఓన్లీ ఆరెంట్ అనే పదం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మరి ఇంగ్లీష్ గ్రామర్ లో అలా సెట్ చేశారు కాబట్టి అది అందులోనే ఉంటుంది, యామెంట్ అనేది ఉండదు. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.